వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ క్లాస్. నా పేరు సాయి శేఖర్. ఈరోజు మనం రీసెంట్గా న్యూస్లోకి వచ్చిన ఒక రిపోర్ట్ గురించి తెలుసుకుందాం. అదే మనకి HDR రిపోర్ట్, హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఆఫ్ 2025లో రిలీజ్ అయింది ఈ రిపోర్ట్. కానీ ఈ రిపోర్ట్ ఏ సంవత్సరానికి సంబంధించింది అంటే మనకి 2023కి సంబంధించిన ర్యాంకింగ్స్ ఇవన్నీ ఈ రిపోర్ట్ చెప్తుంది. ఈ రిపోర్ట్ మనకి ఏం చెప్తుంది అంటే కొన్ని దేశాల మధ్య కంపారిజన్స్ చెప్తూ ఉంటుంది. ఈ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేస్తారు, ఏ ఏజెన్సీ రిలీజ్ చేస్తుందని తెలుసుకోవడం ఇంపార్టెంట్. అదే UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది మనకి ఎప్పుడు ఫామ్ అయింది, దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, దాని ప్రెసెంట్ హెడ్ ఎవరు, ఇవి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనకి UNDP అనేది మొట్టమొదటిసారి 22 నవంబర్ 1965లో ఫామ్ అయింది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూయార్క్. ప్రెసెంట్ దీని హెడ్ వచ్చేసి బ్రెజిల్కి చెందిన ఆచిమ్స్ టెనీర్. ఇతను ఏ దేశానికి చెందినవాడు అంటే బ్రెజిల్కి చెందినవాడు. ఇతను మొదటిసారి 2017లో ఇతను మనకి మొదటిసారి ఎన్నికయ్యాడు. తర్వాత మళ్ళీ అతని సెకండ్ టర్మ్ వచ్చేసి 2021 అతని టర్మ్, సెకండ్ టైం మళ్ళీ అతని టర్మ్ కొనసాగించడం జరిగింది. సో మనకి ఇప్పుడు ఈ HDR రిపోర్ట్ అనేది రిలీజ్ చేసేది UNDP, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ఈ 2023కి సంబంధించిన రిపోర్ట్ 2025లో ఏ థీమ్తో రిలీజ్ చేశారు. సో ఈ డైరెక్ట్గా క్వశ్చన్ కావచ్చు, థీమ్ ఆఫ్ HD ఏ నేమ్తో రిలీజ్ చేశారని చెప్పి డైరెక్ట్గా మనకి బిట్టుపడితే అది వచ్చేసి ఏ మ్యాటర్ ఆఫ్ చాయిసెస్, పీపుల్ అండ్ పాసిబిలిటీస్ ఇన్ ద ఏజ్ ఆఫ్ AI. ఇక్కడ AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ అని తెలుసుకోవాలి. సో మనకి ఇది ఎప్పుడు UNDP అనేది ఏ సంవత్సరం నుంచి మనకి HDR రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది. సో ఇది 1990 నుంచి 1990 నుంచి మనకి HDR రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది. దీన్ని మొట్టమొదటిసారిగా కనుగొన్నది, ఇలాంటి రిపోర్ట్స్ ఇవ్వాలని మొట్టమొదటి కనుక్కున్నది పాకిస్తాన్కి చెందిన మహబూబ్ ఉల్ హక్ అనే అతను మొదటిసారి ఈ రిపోర్ట్ని కనుక్కున్నాడు. ఏ బేసిస్ మీద మనకి ఈ రిపోర్ట్ వస్తుంది, మనకి 3 పారామీటర్స్ తీసుకుంటారు ఈ HDR రిపోర్ట్లో. ఫస్ట్ వచ్చేసి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ఒక మనిషి ఎంతకాలం యావరేజ్గా బతకగలుగుతున్నాడు, సో ఆ రిపోర్ట్. రెండు వచ్చేసి ఎడ్యుకేషన్, మీన్ ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఒక పిల్లోడు ఎన్ని సంవత్సరాలు స్కూల్లో ఉండగలుగుతున్నాడు అనేది ఎడ్యుకేషన్. రెండు వచ్చేసి GNI పెర్ క్యాపిటా. ఈ GNI పెర్ క్యాపిటా ఇన్కమ్ అనేది అతని స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ని తెలియజేస్తుంటే, ఈ రెండు వచ్చేసి సోషల్ ఫ్యాక్టర్స్. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అండ్ ఎడ్యుకేషన్ అనేది సోషల్ ఫ్యాక్టర్స్. మనకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ బాగుండాలి అంటే అక్కడ హాస్పిటల్స్ బాగుండాలి, తర్వాత ఎడ్యుకేషన్ బాగుండాలి అంటే స్కూల్స్ బాగుండాలి, అలానే గవర్నమెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. సో మనం ఈ రిపోర్ట్లో ఇండియా యొక్క స్టాట్స్ ఎలా ఉన్నాయి, తర్వాత మన ఇండియా ర్యాంక్ ఎక్కడ, తర్వాత టాప్ 3 దేశాలు ఏవి, లాస్ట్ 3 దేశాలు ఏవి, మరి ఇండియా ర్యాంక్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే పెరిగిందా లేదా తగ్గిందా, పెరిగితే ఎందుకు పెరిగింది, సో ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మనకి ఇందులో కనుక ఇండియా యొక్క మనం ర్యాంక్ చూసుకుంటే మనకి 130 ఉంది. 130 అవుట్ ఆఫ్ ఎన్ని కంట్రీస్ అండి? 193 కంట్రీస్. అవుట్ ఆఫ్ 193 కంట్రీస్ 2023లో HDR హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ యొక్క ర్యాంక్ ఇండియా వచ్చేసి 133 2023లో. మరి లాస్ట్ ఇయర్ 2022లో, ఈ రిపోర్ట్ 2023 కాబట్టి 2022 చూసుకుంటే మనకి ఈ ర్యాంక్ వచ్చేసి మనకి 133 అవుట్ ఆఫ్ మళ్ళీ 193. సో మనం 3 స్థానాలు మనకి ఎగబాకాం మనం. సో ఎందుకు మనము 3 స్థానాలు మనం ఎగబాకాము అంటే 2023లో వచ్చేసరికి మనది 130 by 193 కంట్రీస్. 2022లో 133 అవుట్ ఆఫ్ 193. సో మనము 3 స్థానాలు మనం ముందుకు వచ్చాం. సో దానికి చాలా కారణాలే ఉన్నాయి. సో మనకి పారామీటర్స్ ఏంటివండి ఇందులో? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్. అంటే ఎన్ని సంవత్సరాలు ఒక మనిషి బతకగలుగుతాడు, యావరేజ్గా అతని లైఫ్ స్పాన్ ఎంత అనేది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తెలియజేస్తుంది. అయితే మనకి రిపోర్ట్ మొట్టమొదటిసారి మనకి 1990లో స్టార్ట్ అయినప్పుడు 1990లో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది 58.6 years ఉంది. అదే ఇప్పుడు 2023కి వచ్చేసరికి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది మనకి 72 yearsకి వచ్చింది, 72 సంవత్సరాలకు వచ్చింది.
అంటే పెరిగింది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది పెరిగింది. సో కారణాలు తెలుసుకోవాలి. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనే కారణాలు ఏముంటాయి అంటే, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరగడం అనేది ఇండియా అమలు చేసే స్కీమ్స్ ఉన్నాయి. ఇండియా అమలు చేసే స్కీమ్స్ లైక్ నేషనల్ హెల్త్ మిషన్, ఆయుష్మాన్ భారత్, నేషనల్ హెల్త్ మిషన్, పోషణ్ అభియాన్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కీమ్స్ వచ్చేసాయి. సో సెకండ్ పారామీటర్ మనకి వచ్చేసి ఎడ్యుకేషన్ వచ్చేసింది. ఎడ్యుకేషన్ అనేది మనకి రిపోర్ట్ ఫస్ట్ టైం పబ్లిష్ అయినప్పుడు 1990లో 8 సంవత్సరాలు 8 ఇయర్స్ ఉండేది యావరేజ్ ఎడ్యుకేషన్. ఒక పిల్లోడు 8 సంవత్సరాల తర్వాత డ్రాప్అవుట్ అయ్యేవాడు. సో అది మనకి ఇప్పుడు యావరేజ్ ఎడ్యుకేషన్ వచ్చేసి 13 ఇయర్స్ కి పెరిగింది. 2023కి 13 ఇయర్స్ కి పెరిగింది. సో దగ్గర 5 ఇయర్స్ 5 ఇయర్స్ ఒక పిల్లోడి యొక్క పెరిగింది. సో దీనికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజన్స్ కూడా ఉంటాయి. ఏంటంటే చిన్నది చెప్పాలనుకుంటే రైట్ టు ఎడ్యుకేషన్ అనేది మనకి ఫండమెంటల్ రైట్ చేశారు. సో రైట్ టు ఎడ్యుకేషన్ ఫండమెంటల్ రైట్ చేసి 6 to 14 ఇయర్స్ 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి కంపల్సరీగా మనకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అని చెప్పి దాన్ని FR లో పెట్టారు, ఫండమెంటల్ రైట్స్. సో దాంతో పాటు 2020లో వచ్చిన NEP, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా దీనివల్ల కూడా మనకి స్కూల్ డ్రాప్అవుట్స్ తగ్గినాయి, స్కూల్లో పిల్లలు చదువుకుంటున్నారు. సో వాళ్ళ మెచ్యూరిటీ పెరిగింది. సో ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్ ఇంకా హెల్త్ వాళ్ళకి మెరుగుపడ్డప్పుడు ఆటోమేటిక్గా మనకి థర్డ్ ఫ్యాక్టర్ ఏంటిదండి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. అంటే అతను బేసిక్ నీడ్స్ ని అఫోర్డ్ చేయగలుగుతున్నాడా లేదా అన్నది. బేసిక్ నీడ్స్ ని, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ని మనం ఎలా చూస్తామంటే పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయం, GNI పర్ క్యాపిటాతో కొలుస్తాం. సో మనకి ఎప్పుడైతే 1990లో $2167 ఉండే పర్ క్యాపిటా ఇన్కమ్, మనకి 2023కి వచ్చేసరికి $9046 కి పెరిగింది. సో మనకి $9046 కి పెరిగింది మనకి పర్ క్యాపిటా ఇన్కమ్. సో మనకి ఈ మూడిటి వల్ల మనకి ఎదుగుదల, ఈ 3 పారామీటర్స్ లో మనకి గ్రోత్ కనిపించడం వల్ల ఆటోమేటిక్ గా మన ర్యాంక్ వచ్చేసి 3 స్థానాలు మెరుగుపరుచుకుని 130కి వచ్చింది. 130 అవుట్ ఆఫ్ 193 కంట్రీస్. సో ఇవి ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకా దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే స్కోర్, ఇండియా యొక్క స్కోర్ 130 అంటే 0.685 స్కోర్ తోటి 135 ప్లేస్ లో నిల్చుంది. సో ఇంకా మనకి కొంచెం డీప్ గా వెళ్ళి క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయొచ్చు అంటే, వాడు టాప్ 3 కంట్రీస్, లాస్ట్ 3 ఇలా కూడా అడగచ్చు. సో మనం టాప్ 3 వచ్చేసరికి ఎప్పుడులానే అది ఐస్లాండ్ ఉంది. టాప్ 3 మనకి ఐస్లాండ్ ఉంది. తర్వాత సెకండ్ ప్లేస్ లో 2 కంట్రీస్ ఉన్నాయి, అవే నార్వే, తర్వాత ఇంకోటి స్విట్జర్లాండ్. సో ఇవి 2 సెకండ్ ప్లేస్ లో నిల్చున్నాయి. సో మనకి స్కోర్స్ కూడా ఇంపార్టెంట్, 0.972, 0.970. సో మెయిన్ గా మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే HDI వాల్యూ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ వాల్యూ ఎంత ఉంటుంది, 0 to 1 మధ్యలో ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్. 0 to 1 అనేది, 0 అంటే ఎక్కువ సమానతలు ఉన్నట్టు, 1 అంటే తక్కువ సమానతలు ఉన్నట్టు. సో ఎవరైతే 1 కి దగ్గర ఉన్నారో వాళ్ళు డెవలప్డ్ అన్నట్టు, 0 కి దగ్గర ఉంటే వాళ్ళు లీస్ట్ డెవలప్డ్. సో ఇప్పుడు మనకి లాస్ట్ 3 కంట్రీస్ కూడా చూసుకుంటే, మనకి లాస్ట్ 3 అంటే మనం ఎప్పుడు లాస్ట్ 3 కంట్రీస్ చూసుకుంటే సౌత్ సుడాన్ ఉంది లాస్ట్ లో 193 పొజిషన్ లో సౌత్ సుడాన్. తర్వాత 192 కంట్రీ వచ్చేసి సోమాలియా. తర్వాత 191 కంట్రీ వచ్చేసి చెక్ రిపబ్లిక్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్. సో మనం ఇప్పుడు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో మనం ఏమేమి చూసుకున్నాము అంటే, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారు, అది UNDP రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేసినప్పుడు ఎప్పటి నుంచి రిలీజ్ చేయడం స్టార్ట్ చేసిందంటే 1990 నుంచి. దాన్ని ఎవరు డెవలప్ చేశారంటే మహబూబుల్లాహ్. ఎందుకోసం అది స్టార్ట్ చేసిందంటే 2 దేశాల యొక్క మధ్యలో కాంపిటీషన్ తెలుసుకోవడానికి. తర్వాత మనం టాప్ 3 కంట్రీస్ చూసాం, లాస్ట్ 3 కంట్రీస్ చూసాం, ఇండియా ర్యాంక్ చూసుకున్నాం. ఇండియా ర్యాంక్ వచ్చేసి 130 అవుట్ ఆఫ్ 193 కంట్రీస్. సో ఆ ర్యాంకు మెరుగుపడడానికి కారణాలు కూడా చూసుకున్నాం. సో ఓవరాల్ గా దీని గురించి మీరు ఒకసారి రాసుకుని క్లియర్ గా చూసుకుంటే మీకు ఎగ్జామ్ లో క్వశ్చన్ వాడు ఎలాంటి ఎంతటి టిపికల్ క్వశ్చన్స్ ఇచ్చినా మీరు ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది.